హాయ్ సార్. గుడ్ మార్నింగ్. Yeah, good morning, Nagarjun. Please come and take a seat. సార్ మా కంపెనీకి ఆర్ఓసి ఫైలింగ్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. పెనాల్టీ కూడా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను. ఏం చేయమంటారు? Yes, Nagarjuna, we have one good news. రీసెంట్గా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు సిసిఎఫ్ఎస్ అనే కొత్త స్కీమ్ ఒకటి ప్రకటించారు. ఇప్పుడు మనకు ఆ స్కీమ్ ప్రకారము మనకు ఏదైతే మనకు అడిషనల్గా పెనాల్టీ వస్తుందో దాని మీద మనకు 90% వరకు వైవ్ ఆఫ్ ఇస్తున్నారు. అంటే నిజంగా పెనాల్టీ తగ్గుతుందా? ఎస్, ఉదాహరణకి చెప్పాలంటే మీరు ఏఓసి ఫర్ ఫైలింగ్ ఆలస్యంగా చేస్తే సాధారణంగా ఒక 10,000 పెనాల్టీ పడుతుంది. కానీ ఈ స్కీమ్ కింద మీకు అదనపు ఫీజులో ఏదైతే మీరు 10% పే చేస్తేనే సరిపోతుంది. ఫర్ సపోజ్ మీరు 10,000కి బదులు మీరు 1,000 పే చేస్తేనే మీకు సరిపోతుంది. అంటే 9,000 సేవ్ అవుతుందా? అవును, అదే కాకుండా ఆలస్యమైన ఫైలింగ్స్ పై ఎలాంటి విధమైన పెనాల్టీ ప్రొసీడింగ్స్ కూడా ఉండవు. ప్లస్ మనకు ఈ స్కీమ్ మనకు 15th ఏప్రిల్ 2026 నుంచి 15th జూలై 26 వరకు మాత్రమే ఉంటుంది. ఇది మనకు కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఫైల్ చేసే ఏఓసి ఫోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఎంజిటి 7 ఆర్ 7A యాన్యువల్ రిటర్న్స్ కి మాత్రమే వర్తిస్తుంది. అయితే వెంటనే ఫైలింగ్స్ పూర్తి చేయడానికి ఏం చేయాలి చెప్పండి? మీ కంపెనీకి ఆర్ఓసి ఫైలింగ్స్ పెండింగ్ ఉంటే కార్ప్ ఫిన్టాక్స్ ని సంప్రదించండి. మేము మీ అన్ని ఆర్ఓసి కంప్లైన్సెస్ ని పూర్తి చేస్తాము.